మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండల కేంద్రంలో ఉన్న బంధం చెరువు గత 3 రోజులుగా కురిసిన వర్షాల కారణంగా తెగిపోవడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ముదిరాజ్ సంఘం వారు అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారు మాట్లాడుతూ చెరువు చుట్టూ 5 ఫీట్లకు 1 కనీస కనీలు బాది వాటికి ఫినిషింగ్ చేయడం జరిగింది అని, వాటి వల్ల చెత్తాచెదారం పేరుకుపోయి గోడ కట్టినట్లు అయ్యి ఓవర్ఫుల్ అయ్యి 2 వైపులా కట్ట తెగిపోవడం జరిగింది అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ సంజీవాకు వినతి పత్రం అందజేయడం జరిగింది. కలెక్టర్ స్పందించి ముదిరాజ్ సంఘం మీద చర్యలు తీసుకోవాలి అని, నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి అని వారు కోరారు. నర్సులపేట గ్రామంలో బంధం చెరువు గత 3 రోజులు కురిసిన వర్షాల కారణంగా తెగిపోయింది. దానికి ముఖ్య కారణం ముదిరాజ్ సంఘం వాళ్ళు 5 ఫీట్లకు ఒకటి 2 వైపుల అలుగులల్లా కనీలు నాటి దానికి ఫినిషింగ్ వైర్ జాలి పెట్టి, దాంతోపాటు మళ్ళీ జాలికి కూడా వలలు పెట్టడం వల్ల చెత్త చెదారం మొత్తం వేస్టేజ్ అంతా వచ్చి 5 ఫీట్ల మేరకు గోడ కట్టేట ఆగిపోయి, దాని ద్వారా కట్ట మించి ఓవర్ఫ్లో అయ్యి 2 వైపులా కట్ట దిగిపోవడానికి కారణం ముదిరాజ్ సంఘం వాళ్ళు. దీన్ని అర్జెంటుగా గవర్నమెంట్ కానీ ఎంఆర్ ఆఫీస్ కానీ కలెక్టర్ వాళ్ళు కానీ చర్య తీసుకొని మాకు మరమ్మతులు చేయవలసిందిగా మేము కోరుతున్నాం. ముదిరాజ్ సంఘం వాళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నాం. పంట నష్టం, కరెంటు పోలు, అదేవిధంగా దీంతో పాటు దాని కింద ఒక దగ్గర ఒక 20-30 ఎకరాలలో ఇసుక మెడలు కట్టిన ఆ రైతులకు నష్టపరిహారం ఇప్పించాలి. దగ్గర ఒక 50 నుంచి 60 పోలు స్తంభాలు విరిగిపోయినాయి. ఏఈ గారు, కరెంట్ ఎలక్ట్రిసిటీ ఏఈ గారు చర్య తీసుకుని వాటిని తెప్పించి మళ్ళీ మరమ్మతులు చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం. ఒక 100 ఎకరాలు మొత్తం వరి నీట మునిగి, ఆయకట్టు ప్రాంతం మొత్తం నీట మునిగి మేరలు 3 ఫీట్ల ఎత్తి ఇసుక మెటలు కట్టినాయి. రైతులు బాగా ఒక ఎకరానికి దాదాపు మేము 35,000 నుంచి 40,000 వరకు లాస్ అయినా ఇప్పుడు పెట్టుబడులు పెట్టి రెడీగా నాట్లు వేసిన వరకు.